క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు శుభములు పలుకుతూ ఉన్నాను. ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభు మనకు అందిస్తూ ఉన్న సందేశం, అగ్నిని రగిలించాలి. నేను ఈ లోకములో అగ్నిని రగిలించడానికే వచ్చాను కానీ వేరే దానికి రాలేదు అని ప్రభు ఈనాటి సువిశేష పఠనంలో మొదటి భాగంలో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ అగ్నిని రగిలించడం అంటే ఏంటి? అగ్ని ఎలా వేరు చేస్తూ ఉంది, దేని నుంచి వేరు చేస్తూ ఉంది? మూడవదిగా అగ్ని రగిలితే ఏమవుతుంది అనేది ఈనాడు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, అగ్ని అనేది దేవుని రూపం అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. మోషేకి దేవుడు దర్శనమిచ్చినప్పుడు మండుచున్న పొదలో, అగ్నితో నిండిన పొదలో నుండి దేవుడు మోషేకు దర్శనమయ్యాడు. ఆ పొద మధ్యలో నుంచే మోషేతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి కానాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి అగ్ని స్తంభము వలె ఇశ్రాయేలీయులకి ఐగుప్తు ప్రజలకి మధ్య నిలబడ్డాడు. కర్మేలు పర్వతం పైన ఏలియా బాలు దేవతల ప్రవక్తలతో పోటీ పడినప్పుడు ఏ దేవుడు గొప్పవాడు అని నిరూపించడానికి ఏలియా ప్రార్థించగా అగ్ని రూపంలో దేవుడు దిగివచ్చి ఆ కానుకను, అక్కడ సమర్పించబడిన సమర్పణను ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో దేవుని సింహాసనము అగ్ని కీలలతో నిండి ఉన్నది. ఆ సింహాసనము పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలు పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆ సింహాసనం పైన, అగ్ని సింహాసనం పైన కూర్చున్నవాడు దేవుడు అని మనకి దానియేలు గ్రంథంలో తెలియచేయబడుతుంది. పెంతెకోస్తు పండగ రోజున శిష్యులందరూ ఒకచోట గుమికూడి ప్రార్థన చేస్తూ ఉండగా అగ్నిలాలుకల రూపంలో పరిశుద్ధాత్మ వారందరిపైకి దిగి వస్తూ ఉంది. ఈ సందర్భాలన్నిటినీ మనం మననం చేసుకున్నట్లయితే ఈ సందర్భాలన్నీ మనకి ఏం నిరూపిస్తూ ఉన్నాయి, ఏం తెలియచేస్తూ ఉన్నాయి అంటే దేవుడు అగ్ని రూపుడు అని తెలియచేస్తుంది. అయితే ఇక్కడ మనం వేరేగా అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. అగ్ని దేవుడు అనడానికి లేదు. అగ్ని దేవుడు అగ్ని రూపుడు, అంతేగాని అగ్ని దేవుడు అని చెప్పటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ అగ్ని దేవుని రూపం అనేది మనం మొదటిగా అర్థం చేసుకోవాలి. మరి అగ్ని రగిలించడం అంటే అర్థం ఏంటి అంటే, అగ్ని లేదంటే దేవుడు అగ్ని రూపంలో వస్తాడు కాబట్టి దేవుడు అగ్నిలా ఉంటాడు, అగ్ని రూపాన్ని ధరించగలడు అనేది అర్థం. మరి ఇక్కడ అగ్నిని నీలో రగిలించడం అంటే అర్థం నీలో దేవుణ్ణి నింపడం అనేది అర్థం అనేది మనం గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే అగ్ని రగిలించడం లేదంటే మంట రగిలించడం అంటే నేను మీకు దేవుణ్ణి ఇవ్వడానికి వస్తూ ఉన్నాను అని యేసు ప్రభువు చెబుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లోని మీరు ఇద్దరి మధ్యన మంట పెట్టొద్దు అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఈ మంట పెట్టడం అంటే గొడవలు రేపడం అనేది అర్థం. కానీ దేవుడు ఇక్కడ యేసు ప్రభు అగ్నిని రగిలించడానికి నేను వస్తూ ఉన్నాను అంటే మీలో ఆత్మ దేవుణ్ణి నింపడానికి, అగ్నిని నింపడానికి మీకు నేను వస్తూ ఉన్నాను అనేది అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవదిగా అగ్ని ఏం చేస్తూ ఉంది అంటే దేవుడు నీలో ఉంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు అనేది మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో 3 విషయాలను మనం గమనించవచ్చు. బంగారము నుండి మలినమును వేరు చేస్తూ ఉంది అగ్ని. వాక్యం చెబుతూ ఉంది, విశ్వాసికి కష్టాలు పరీక్ష అయినట్లయితే బంగారానికి అగ్ని పరీక్షగా నిలబడుతూ ఉంది అని చెబుతూ ఉన్నారు. అంటే బంగారము నుండి ఏ విధంగా అయితే మలినమును వేరు చేసి బంగారాన్ని మేలుమి బంగారముగా తయారు చేస్తూ ఉందో, దేవుడు నీలో ప్రవేశించినప్పుడు
నీలో మలినాలను తొలగించి నిన్ను పరిశుద్ధముగా తయారు చేస్తాడు, మేలిమి బంగారములా నిన్ను తయారు చేస్తాడు. రెండవదిగా అగ్ని నీలో ప్రవేశించినప్పుడు నీలో ఉన్న చెడుని నాశనం చేస్తూ ఉంది. అంటే నీలో మంచిని పెంపొందిస్తూ నీలో ఉన్న చెడుని అది దహించి వేస్తూ ఉంది. ఇక మూడవదిగా మనిషిని సాతాను నుండి వేరు చేస్తూ ఉంది. ఎప్పుడైతే నీలో దేవుడు వసిస్తూ ఉంటాడో నీవేం చేస్తావంటే దేవునికి స్థానం ఇస్తావు, సైతానికి స్థానం లేకుండా చేస్తావు. అంటే అగ్ని నీలో వసిస్తూ ఉంది అంటే సైతానును నీలో నుండి నీవు తరిమివేస్తూ ఉన్నావు, నీలో దేవునికి స్థానం ఇస్తూ ఉన్నావు అనేది గ్రహించాలి. ఇక మూడవ భాగానికి వెళ్ళినట్లయితే అగ్ని రగిలితే లేదంటే దైవత్వంతో నింపబడితే మనం ఏం చేస్తాం అనేది మూడవదిగా ఆలోచించినట్లయితే మన శరీరములను నీతికి అప్పగించి పరిశుద్ధత కోసం ప్రయత్నిస్తాం. ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారు ఇదే చెబుతూ ఉన్నారు. మీరు ఇంతకుముందు మీ శరీరములను అపవిత్రాత్మకు, చెడుకు, పాపముకు అప్పగించి జీవించారు. కానీ ఇప్పుడు దేవునికి చెందిన వారుగా మీరేం చేయాలంటే మీ శరీరములను నీతికి అప్పగించి పరిశుద్ధతకు సంబంధించిన లేదంటే పరిశుద్ధత పొందడానికి సంబంధించిన పనులను మీరు చెయ్యండి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా అగ్ని మనలో రగిలితే లేదంటే దైవత్వం మనలో ఉంటే మనం చేసేది ఏంటంటే లోకం మనలను ద్వేషిస్తాడు, మనం లోక విలువలను మనం ద్వేషిస్తాం అని ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనలో ఉండే లక్షణాలు లేదంటే క్రీస్తు మనకు నేర్పించిన లక్షణాలు అనేవి లోకం పెద్దగా హర్షించదు, పెద్దగా ప్రేమించదు. కాబట్టి లోకం ఏం చేస్తుందంటే నిన్ను ద్వేషిస్తుంది. ఎందుకంటే నీవు క్రీస్తు అనుచరుడువు కాబట్టి. క్రీస్తు అనుచరుడుగా ఉన్న నిన్ను లోకం ద్వేషిస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు లోకాన్ని ద్వేషించకుండా లోకములో ఉన్న దైవ వ్యతిరేక లక్షణాలను నీవు ద్వేషిస్తూ ఉంటావు. అదెప్పుడు అంటే నీలో అగ్ని రగిలినప్పుడు, నీలో దేవుడు నింపబడి ఉన్నప్పుడు. మరి మీరు నేను ప్రియ సహోదరి సహోదరులారా ఆ దేవుని అగ్ని చేత నింపబడదాం. లోక ఆశలకు, లోకానికి దూరంగా ఉంటూ దేవుని అనుగ్రహాలకు దగ్గరవుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.